ఫ్రెండ్స్ విచిత్రం ఏంటంటే మన ఫోన్ 100% ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ ఆగిపోతుందని చెప్పేసి మనందరికి తెలిసినా సరే, మనం ఛార్జింగ్ పెట్టేసి పడుకోవడానికి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే పొరపాటున మనకు నిద్రొచ్చేసి పడుకున్న తర్వాత మన ఫోన్ అనేది 200%, 300% ఛార్జ్ అయిపోతుందని చెప్పేసి మన భయం. దీంతో పాటు ఇంకొక సిట్యుయేషన్ ఉంటుంది. ప్రెజెంట్ నా చేతిలో ఐఫోన్ ఉంది. సో, మరి దీనికి సంబంధించిన ఛార్జర్ అనేది పాడైపోయింది. ఇప్పుడు నేను వేరే కంపెనీకి చెందిన ఇంకొక ఛార్జర్ యూజ్ చేసేసి దీన్ని ఛార్జ్ చేస్తున్నాను. సో, ఇటువంటి టైంలో మన అందరి మైండ్‌లలో డిఫరెంట్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అలా ఛార్జ్ చేసినప్పుడు మన మొబైల్ ఫోన్ అనేది పాడైపోతుందా? వేరే కంపెనీకి చెందిన ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తే మొబైల్ బ్యాటరీ పాడైపోతుందా? సో, ఇటువంటి డౌట్స్ అనేవి మీకు వచ్చే ఉంటాయి గదా! సో, అటువంటి డౌట్ వచ్చింది అనంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను ఈ ఛార్జింగ్‌కి రిలేటెడ్ చాలా రకాల అపోహలు ఉంటాయి చూసారా? వాటి గురించి చెప్పడంతో పాటు ఛార్జింగ్ రిలేటెడ్ చాలా ట్రిక్స్ కూడా నేను చెప్పబోతున్నాను. దీంతో పాటు మన డే టు డే లైఫ్ యూసేజ్‌లో ఒక మొబైల్‌ని ఛార్జ్ చేసేటప్పుడు చేసే చాలా రకాల తప్పులు ఉంటాయి చూసారా? వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో, ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్. గత 15 సంవత్సరాల నుంచి రకరకాల మొబైల్స్ వాడాను. రకరకాల ఛార్జర్స్ వాడాను. సో, మరి నా రియల్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ప్యూర్ లాజిక్ తోటి ఎటువంటి థియరీ లేకుండా మంచి ఎగ్జాంపుల్స్ తోటి ఈ బ్యాటరీకి సంబంధించిన హిడెన్ సెట్టింగ్స్ గురించి, సీక్రెట్స్ గురించి నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది మీ మొబైల్ బ్యాటరీ లైఫ్‌ని అయితే మార్చేస్తది. దీనిలో ఫస్ట్ మిత్ గురించి మాట్లాడినట్టయితే మన మొబైల్ అనేది 100% ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్ అనేది ఆన్‌లోనే ఉంటే మన మొబైల్ బ్యాటరీ పాడవుతుందా? చాలా మందికి వచ్చే డౌట్ ఇది. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే కాదు. ఎందుకు కాదు అనంటే మన మొబైల్‌లో ఛార్జింగ్ ఐసీ లేదా పవర్ మేనేజ్మెంట్ ఐసీ ఉంటుంది. సో, అదే డిసైడ్ చేసేస్తది మన ఫోన్‌ని ఎప్పుడు ఫాస్ట్‌గా ఛార్జ్ చేయాలి, ఎప్పుడు స్లోగా ఛార్జ్ చేయాలి, ఎప్పుడు ఛార్జింగ్ ఆపేయాలి. అందుకోసం మీరు చూసుంటారు 80% ఛార్జ్ అయిన తర్వాత అక్కడి నుంచి మొబైల్ అనేది స్లోగా ఛార్జ్ అవుతూ ఉంటుంది. 100% ఛార్జ్ అయిన తర్వాత మన మొబైల్ ఛార్జ్ పెట్టున్నా సరే ఛార్జింగ్ అనేది ఆగిపోద్ది. అయితే ఇలాంటి ఐసీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మరి మనం మొబైల్‌ని రాత్రంతా ఇలానే ఛార్జింగ్ పెట్టేసి పడుకోవచ్చా అనంటే దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే ఇక్కడ ట్రికిల్ ఛార్జింగ్ జరుగుద్ది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, మీ ఇంట్లో అందరి ఇళ్లలో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి చూసారా? సో, ఆ వాటర్ ట్యాంక్ ఫుల్‌గా ఉండడానికి మీ ఫాదర్ ఒక డ్యూటీ అప్పచెప్పాడు మీకు. ఆ వాటర్ ట్యాంక్‌లో నీళ్ళు తగ్గిన వెంటనే మోటార్ ఆన్ చేసేసి దాన్ని ఫుల్ చేసేయమని చెప్పాడు. సో, మీ ఫాదర్ చెప్పారు కదా అని చెప్పేసి మీరేం చేస్తున్నారు, కొంచెం నీళ్ళు తగ్గిన వెంటనే మోటార్ ఆన్ చేస్తున్నారు, దాన్ని ఫుల్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొంచెం తగ్గిన వెంటనే మోటార్ ఆన్ చేస్తున్నారు, ఫుల్ చేస్తున్నారు. సో, మరి మనం డైలీ వాటర్ యూజ్ చేస్తూనే ఉంటాం. ట్యాంక్ అనేది ఖాళీ అవుతూనే ఉంటుంది. ఇలా మీరు మాటి మాటికి మోటార్ ఆన్ ఆఫ్ చేశారనుకోండి, ఒకటి పవర్ బిల్ అనేది ఎక్కువొస్తది. ఇంకోటి మోటార్ అనేది కాలిపోద్ది. సో, దీన్నే మనం మన మొబైల్‌కి అప్లై చేసినట్టయితే ఇక్కడ ట్యాంక్ వచ్చేసేసి మన మొబైల్ బ్యాటరీ, మోటార్ వచ్చేసేసి చార్జర్. ఇప్పుడు మన మొబైల్ అనేది ఫుల్‌గా ఛార్జ్ అయిన తర్వాత ఏమవుద్ది, మనం మొబైల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి చూసారా? దాని కారణంగా మళ్ళీ బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోద్ది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. మీ మొబైల్‌లో బ్యాటరీ పర్సెంటేజ్ 0.01% తగ్గినా సరే మళ్ళీ ఛార్జ్ అవుద్ది. దీనివల్ల బ్యాటరీ పైన స్ట్రెస్ పడుద్ది, ఛార్జర్ పైన లోడ్ పడుద్ది, హీట్ అనేది జనరేట్ అవుద్ది. సో, అందుకోసమే మన మొబైల్ అనేది ఫుల్‌గా ఛార్జ్ అయిన తర్వాత ప్లగ్ తీసేయడమే. దీంతో పాటు చాలామంది మొబైల్‌ని ఛార్జింగ్ చేసుకుంటూ గేమ్‌లు ఆడుతూ ఉంటారు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు. సో, అటువంటివి చేయొచ్చా అనంటే ఇంతకుముందు నేను చెప్పిందే జరుగుద్ది. మీరు మొబైల్‌లో గేమింగ్ చేసేటప్పుడు ప్లస్ ఏదైనా రీల్స్ చూసేటప్పుడు ఆబ్వియస్లీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోకుంటూ వస్తది. అటు తగ్గుతూ ఉంటుంది. ఇటేమో ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది. దీని కారణంగా డబుల్ లోడ్ అవుద్ది. డబుల్ లోడ్ అయితే ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుద్ది. నేను ఇంతకుముందు చెప్పాను కదా! హీట్ జనరేట్ అయింది అనంటే అది మన బ్యాటరీకి పాయిజన్ లాంటిదే. ఒకసారి మన మొబైల్ అనేది హీట్ డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని రివర్స్ చేయడం అసాధ్యమే. చార్జ్ చేస్తూ ఫోన్ వాడడం అంటే మొబైల్‌ని ఎక్సలేటర్ ఇస్తూ బ్రేక్ నొక్కడం అన్నట్టు. దీంతో పాటే ఈ మధ్య కాలంలో ఫాస్ట్ చార్జర్ మొబైల్స్ అనేవి ఎక్కువొస్తున్నాయి కదా! 120 వాట్స్, 150 వాట్స్ ఇలా చూసుకున్నట్టయితే. సో, మరి ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా పనిచేస్తది అనంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా ఫోర్స్‌గా మన మొబైల్‌లో ఛార్జింగ్ అనేది ఎక్కిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇందులో మనకు 50-60% మాత్రమే హై వోల్టేజ్ తోటి ఛార్జ్ అవుద్ది. 80% తర్వాత మన మొబైల్‌ని కూల్‌గా ఉంచడానికి స్లోగా ఛార్జ్ అవుద్ది. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే బ్యాటరీకి శత్రువు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ శత్రువు కాదు. దానివల్ల జనరేట్ అయ్యే హీట్ అనేది బ్యాటరీకి. ఎందుకు 80% తర్వాత స్లో అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ దగ్గర ఒక వాటర్ బకెట్ ఉందనుకోండి. దాన్ని మీరు స్టార్టింగ్‌లో ఫాస్ట్‌గా నింపేస్తూ ఉంటారు. కాకపోతే ఎండింగ్‌కి వచ్చేసరికి దాన్ని స్లో చేస్తారు. ఎందుకు అనంటే ఆ బకెట్‌లో నుంచి వాటర్ అనేవి పడిపోకుండా ఉండడానికి. సో, సేమ్ రూల్ అనేది దీనికి కూడా అప్లై అయిపోద్ది. మనకు దీన్ని ఫాస్ట్‌గా ఛార్జ్ చేసేసామనుకోండి 80% తర్వాత కూడా హీట్ అనేది జనరేట్ అవుద్ది. హీట్ జనరేట్ అయితే బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుద్ది కాబట్టి ఇలా 80% తర్వాత స్లోగా ఛార్జ్ అవ్వడానికైతే టెక్నాలజీని డెవలప్ చేశారు. దీంతో పాటే మీలో చాలామంది రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక క్వెషన్‌కి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. యాక్చువల్లీ నేను కూడా దీన్ని చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. అదేంటి అంటే ఒకటే ఛార్జర్ ఉంటుంది.
ఈ చార్జర్ ఈ మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది, ఈ మొబైల్ని స్లోగా ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇదేంటి అంటే ఫోన్కి ఛార్జర్కి మధ్యలో జరిగే డిజిటల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ మన ఫోన్ ప్లస్ ఛార్జర్ అనేది సేమ్ ప్రోటోకాల్ మాట్లాడితేనే హై వోల్టేజ్ హై కరెంట్ వస్తుంది. అటువంటిప్పుడు మాత్రమే ఫాస్ట్గా ఛార్జింగ్ జరుగుద్ది. ఇప్పుడు మన డైలీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు నేను హిందీ మాట్లాడి మీకు తెలుగు మాత్రమే అర్థమైతే అటువంటిప్పుడు మన ఇద్దరికి కమ్యూనికేషన్ కాదు చూసారా. సో అలాంటిదే ఇది. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో మీరు పీడీ అని చెప్పేసి వినే ఉంటారు, యూఎస్బీ పవర్ డెలివరీ అని చెప్పేసి ఉంటుంది, పీపీఎస్ అని ఉంటుంది, క్వాల్కామ్ క్యూసీ అని చెప్పేసి ఉంటుంది. దీంతో పాటు ఊక్ ఛార్జింగ్ అని చెప్పేసి, వాప్ ఛార్జింగ్ అని చెప్పేసి, సూపర్ ఛార్జ్ అని చెప్పేసి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అన్నట్టు ఇవన్నీ. ఇప్పుడు మనం క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, షామీ, మోటరోలా ఇటువంటి మొబైల్స్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయగలుగుతుంది. ఊక్ లేదా వ్రాప్ లేదా డార్ట్ ఛార్జింగ్ తీసుకున్నాం అనుకోండి, అవి మనకు ఒప్పో, రియల్మీ, వన్ ప్లస్ మొబైల్స్ని చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేయగలుగుతాయి. ఇప్పుడు మీరు సూపర్ ఛార్జ్ తీసుకుంటే హోవాకి సంబంధించిన మొబైల్స్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయగలుగుతుంది. సో ఇలా మనకు ఛార్జర్ అనేది ప్రాపర్గా ఉన్నా సరే మనం వాడే కేబుల్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, అటువంటిప్పుడు కూడా మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వదు. మనకు ఒరిజినల్ కేబుల్లో ఈ మార్కర్ అని చెప్పేసి ఒక స్పెషల్ చిప్ ఉన్న కేబుల్స్ అనేవి ఉంటాయన్నట్టు. ఆ కేబుల్ లోపల మనకు ఈ చిప్ని అమరుస్తారు. ఈ ఇమేగర్ చిప్ ఏం చేస్తుంది తెలుసా, మన కేబుల్ అనేది ఎంత పవర్ని హ్యాండిల్ చేయగలదు అనేది మన అడాప్టర్ చెప్తా అన్నట్టు. 60 వాట్సా, 100 వాట్సా, 200 వాట్సా ఎంత హ్యాండిల్ చేయగలదు అని అంటే మనకు ఈ అడాప్టర్ నుంచి అంత పవర్ అనేది ఆ కేబుల్లోకి వస్తుంది. అప్పుడు మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుద్ది. చాలామంది ఏం చేస్తారు, ఒరిజినల్ కేబుల్ మనం వాడిన తర్వాత కొన్ని రోజులకు ఈ నెక్ అనేది బెండ్ అయిపోయో లేకపోతే తెగిపోయో పాడైపోద్ది. మరి ఒరిజినల్ కేబుల్ కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుద్దని చెప్పేసి 50 రూపాయలు దొరికిందో, 30 రూపాయలు దొరికిందో, 100 రూపాయలు దొరికిందో తీసుకొచ్చేసి దీనికి పెట్టి ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే అంత ఫుల్గా ఛార్జ్ రాదు. అంటే ఛార్జర్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే అక్కడ మనం యూజ్ చేసే కేబుల్ అనేది ప్రాపర్గా లేని కారణంగా మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వదు. సెకండ్ మీతో వచ్చేసి చాలామంది మన ఒరిజినల్ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ వాడితే, అంటే మన మొబైల్ కంపెనీతో వచ్చిన ఛార్జర్ కాకుండా వేరే కంపెనీకి చెందిన ఛార్జర్ వాడితే మొబైల్ అనేది పాడవుతుందా, అలా వాడొచ్చా లేదని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటి అంటే కాదు. దీని పని ఏంటి అంటే కరెంట్ని పాస్ చేయడం మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర రియల్మీకి సంబంధించిన ఛార్జర్ ఉంటే సామ్సంగ్ పెట్టేసుకోండి, సామ్సంగ్ సంబంధించిన ఛార్జర్ ఉంటే రియల్మీకి పెట్టేసుకోండి. సో అట్లా చేసినంత మాత్రాన మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అలా కాకుండా మీకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే కొన్ని థర్డ్ పార్టీ ఛార్జెస్ ఉంటాయి సార్, అటువంటి వాడినప్పుడు మాత్రం మన మొబైల్ బ్యాటరీ అనేది డ్యామేజ్. చీప్ క్వాలిటీ ఛార్జెస్ వాడడమే కాదు, చీప్ క్వాలిటీ కేబుల్స్ వాడినా కూడా అలానే జరుగుద్ది. ఎందుకు అని అంటే దీనిలో ఎటువంటి బిఏఎస్ సర్టిఫికేషన్ ఉండదు. దీంతోపాటు దీనిలో యూజ్ చేసిన కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా పల్చవి యూజ్ చేస్తారు. ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే కేబుల్ అనేది చాలా మందంగా ఉంటే ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఓన్లీ పైనుంచి మందంగా ఉండడమే మాత్రమే కాదు, లోపల కూడా వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా క్వాలిటీదే ఉండాలి. మీరు మనలో చాలామంది వింటూ ఉంటారు చూసారా, మొబైల్లో బ్యాటరీస్ అనేవి బ్లాస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. సో దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇలా మనము థర్డ్ పార్టీ ఛార్జెస్ వాడడం లేదా ఇటువంటి థర్డ్ పార్టీ కేబుల్స్ వాడామనుకోండి, అటువంటిప్పుడు ఇటువంటి బ్లాస్టింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలా అని చెప్పేసి మొబైల్ బ్యాటరీలో ఎటువంటి లోపాలు ఉండవా, కంపెనీ దగ్గర నుంచి వచ్చే మొబైల్సే డైరెక్ట్ మంచిగా వస్తాయంటే కొన్నిసార్లు తప్పులనే వాళ్ళ వైపు నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. అవి రేర్ కేసెస్ అన్నట్టు. ఎక్కువగా మాత్రం మనము ఈ డూప్లికేట్ ఛార్జెస్, డూప్లికేట్ కేబుల్స్ వాడినప్పుడు జరుగుతుంటాయి. అలా కాకుండా కంపెనీ ఛార్జెస్ ఉంటాయి సార్, అంటే ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ, వివో, ఒప్పో, సామ్సంగ్ ఇటువంటి వాడేటప్పుడు డ్యామేజ్ అనేవి ఆల్మోస్ట్ తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది మొబైల్లో ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూసేసి అదే నిజమని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన మొబైల్ 100%, 80% చూపించే నెంబర్ అనేది అక్యురేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ నడిపినా, బైక్ నడిపినా మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ చూపిస్తూ ఉంటుంది, మైలేజ్ ఎంత వస్తుందని చెప్పేసి. సో అది కూడా యాక్యురేట్గా ఉండదు. సో అలానే సేమ్ టు సేమ్ మనకు మొబైల్లో కూడా యాక్యురేట్గా ఉండదు. మీరు కూడా గమనించే ఉంటారు, మన మొబైల్లో 10% బ్యాటరీ ఉంటుంది, కాకపోతే ఒక్క నిమిషం వాడామో లేదో సడన్గా 1% వచ్చేసి. సో ఇవి ఓన్లీ ఎస్టిమేషన్ నెంబర్స్ మాత్రమే, అక్యురేట్గా ఉండదు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మన మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ కాలం పాటు రావాలి అంటే ఒకటి, మొబైల్ని మనము 100% వరకు ఛార్జ్ చేయకుండా 80% వరకు మాత్రమే ఛార్జ్ చేయండి. బిలో గురించి మాట్లాడినట్టయితే 20% వరకు మాత్రమే ఛార్జ్ చేయండి. చాలామంది ఏం చేస్తారు 0% అయ్యే వరకు వాడుతూనే ఉంటారు. సో అటువంటిప్పుడు మన మొబైల్ బ్యాటరీకి సంబంధించిన సైకిల్స్ అనేవి అన్నీ అయిపోతూ ఉంటాయి. ఒక సైకిల్ అంటే మనం మొబైల్ని ఫుల్గా ఛార్జ్ చేసి ఫుల్గా డిశ్చార్జ్ చేస్తే దాన్ని ఒక సైకిల్ అంటాం. సో అలా మీ మొబైల్ అనేది ఎన్నిసార్లు ఫుల్గా ఛార్జ్ అయ్యి ఎన్నిసార్లు ఫుల్గా డిశ్చార్జ్ అయిపోతూ ఉంటే మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అయితే ఇది చెప్పాను కదా, మన మొబైల్ బ్యాటరీ క్యాలిబ్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీనికోసం మాత్రం ఒక 2-3 నెలలకు ఒకసారి మన మొబైల్ని ఫుల్గా ఛార్జ్ చేసి ఫుల్గా డిశ్చార్జ్ చేస్తూ ఉండాలి. ఇది ఎందుకు అనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మొబైల్ బ్యాటరీ అనేది మీకు చూపించడం మాత్రం
10% చూపిస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఒక కాల్ మాట్లాడేది డైరెక్ట్ 1% వస్తూ ఉంటుంది. సో, ఇటువంటివి జరగకుండా ఉండడానికి ఈ బ్యాటరీ కాలిబ్రేషన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం అప్పుడప్పుడు మనం చార్జ్ చేసే ప్యాటర్న్ మారుస్తూ ఉంటాం. అయితే చాలామంది అంటూ ఉంటారు, నేను బయటికి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను, నాకు 80% ఛార్జ్ సరిపోదు అని అనుకునే వాళ్ళు మాత్రం 100% ఛార్జ్ చేయక తప్పదనుకోండి, అది వేరే విషయం. దీంతో పాటు చాలామంది చేసి ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, మన మొబైల్ రాత్రంతా వాడేసి దిండు కింద పెట్టేసి పడుకుంటూ ఉంటారు. సో, అటువంటి పనులు చేయకండి. ఇంకోటి, మనం మొబైల్‌లో గేమ్ ఆడేటప్పుడు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన ఈ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి వాడండి. దీంతో పాటు చాలామంది చార్జర్ కనెక్ట్ చేసుకొని దుప్పట్లో దూరి మరి మొబైల్ చూస్తూ ఉంటారు. సో, ఇవన్నీ ఏంటంటే డేంజరస్ సంకేతాలు. అయితే మీలో చాలామంది అనొచ్చు, నేను చాలా సార్లు పెట్టి పడుకున్నాను అయినా ఎప్పుడు బ్లాస్ట్ అవ్వలేదుగా అని అంటే, ఒక సామెత ఉంటుంది చూసారా, అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్న పన్ను ఇరుగుద్దని చెప్పేసి. సో, అటువంటి సిచ్యువేషన్ మీకే ఎదురు కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే దిండు కింద పెట్టేసుకొని పడుకోకండి. సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఐఫోన్‌ని వేరే కంపెనీకి చెందిన చార్జర్స్ తోటి చార్జ్ చేయొచ్చా అంటే చార్జ్ చేయొచ్చు. డూప్లికేట్ చార్జర్స్‌ని మాత్రం వాడొద్దు. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో రాయండి. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.